కంటోన్మెంట్ ఒక ఫైనాన్షియల్ పరిస్థితి మీద కొంతమంది అధికారులు వాళ్ళ దృష్టిలో ఏంటంటే డెవలప్మెంట్ వర్క్ అయితలేదు, ఎందుకంటే మాకు కావాల్సిన నిధులు లేవని. మరి దాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని గతంలో మీ అందరు తెలిసిన విషయమే, ఏవైతే కేసీఆర్ గారు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఏ విధంగా అయితే టీపీటీ ఛార్జెస్ స్టేట్ గవర్నమెంట్ త్రూ రూటింగ్ చేస్తున్నారో, మరి దాంట్లో మాకు వెంటనే చెల్లియటంలో జాప్యం చేస్తున్నారో, మరి అదే ఒక వైఖరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీ చేయటం చాలా బాధాకరం. మరి గతంలో కూడా నేను కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అప్పుడు నేను నామినేటెడ్ మెంబర్ ఉన్నప్పుడు, వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా నేను కోర్టుని ఆశ్రయించడం జరిగింది. మరి దాని ద్వారా టీపీటీ ఛార్జెస్ నాకు 23లో ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. అంటే హైకోర్టు కంటోన్మెంట్ సంబంధించిన మీరు బకాయిలు వెంటనే కట్టాలా, అదేవిధంగా ఏ నెల ఆ నెల అంటే సోర్సు ఎస్ఆర్ఓ ఆఫీస్ నుంచే మీరు కంటోన్మెంట్ వాటా కంటోన్మెంట్కి ఇచ్చేయాలా, స్టేట్ గవర్నమెంట్ వాటా స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలని ఫస్ట్ ఆర్డర్ నేను తీసుకురావడం జరిగింది. సబ్సిక్వెంట్ గా మళ్ళొక డబ్బులు జమ అయితే మళ్ళా ఇవ్వకపోతే రెండో ఆర్డర్ కూడా ఇన్ ది అదే ఇయర్ ఎండింగ్ లో తీసుకున్నా. ఈ రెండు ఆర్డర్ బట్టి కేసీఆర్ గారి దగ్గర దాదాపు 70-80 కోట్ల రూపాయలు కంటోన్మెంట్ సంబంధించిన నిధులు వసూలు చేయడం జరిగింది. మరి ఆ టైంలో కూడా వాళ్ళు ఎంత మొండి వైఖరి ప్రదర్శించారంటే, అధికారుల మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు అయితే గాని అధికారులను నువ్వు తప్పకుండా కోర్టుకి హాజరుపడాలా, నాకు కారణం చెప్పాలని జడ్జి అడిగితే గాని వాళ్ళు మా డబ్బులు చెల్లియలే. మరి అంత దాకా తెగించి కొట్లాడి కంటోన్మెంట్ డబ్బులు తేవడం జరిగింది. మళ్ళీ లాస్ట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఒక ఆర్డర్ వచ్చింది. మరి అది కూడా 24 ఎండింగ్ లా రావడం జరిగింది. మరి దాన్ని ఈ రోజు కూడా డబ్బులు రియలైజ్ కాలేదని నేను ఇటీవల మళ్ళా హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మరి నేను దానికి సంబంధించిన మళ్ళీ ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వేసిన, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఆర్డర్ ఉండే 40 crores ప్లస్ ఈ రోజు దాకా అవుట్ స్టాండింగ్ క్లియర్ చేయాలి ఉండే. మరి ఇటీవల కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వేయడం జరిగింది. మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ని హైకోర్టు చాలా తీవ్రంగా తీసుకొని మరి మొన్న 18వ తారీఖు జరిగిన హియరింగ్ లో అధికారికి ఫస్ట్ టైం ఫామ్ 1 ఈ యొక్క కంటెంప్ట్ కేసులో గతంలో కేవలం అధికారులను మీరు కోర్టుకు రండి అని చెప్పడం జరిగింది. మరి వాళ్ళ ఒక నిర్లక్ష్య వైఖరి కానివ్వండి, వాళ్ళ మొండి వైఖరి కానివ్వండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే కంటోన్మెంట్ ప్రాంతానికి అన్యాయం చేస్తుందో దాని నిదర్శనం ఈ రోజు వాళ్ళు ఎవ్వరు రాకపోతే ఫామ్ 1 ఫైనాన్స్ సెక్రటరీకి సందీప్ కుమార్ సుల్తానియాకి ఫైనాన్స్ సెక్రటరీకి తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఫైనాన్స్ సెక్రటరీకి ఫామ్ 1 ఇష్యూ చేయడం జరిగింది. అంటే నెక్స్ట్ డేట్ లో తప్పకుండా ఆయన ప్రెసిడెంట్ కావాలా, మా బాకీ ఈ రోజు దాకా ఎంత ఉందో క్లియర్ చేయాలి. రెండో డిమాండ్ కోర్టులో ఏముండే అంటే, ఎక్కడైతే సోర్స్ ఎక్కడైతే డబ్బులు వస్తాయో అప్పుడు అక్కడే డివైడ్ చేసి ఇచ్చేయాలండి. ఈ రెండు కూడా మరి కంటోన్మెంట్ ప్రాంతంలో డెవలప్మెంట్ బాగా జరగాలి, తప్పకుండా మంచి వర్క్స్ జరగాలి అని ఆ ఒక్క ఉద్దేశంతో ఈ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మీద కోర్టు కేసు వేయడం జరిగింది. అయిపోయినాయండి. దాని తర్వాత అంబేద్కర్ హట్స్ ఇటీవల చాలా మంది దాని మీద ఒక సబ్జెక్ట్ వస్తా ఉన్నది. గత 30 years గా మేము పేదవాళ్ళ కోసము, వెనుకబడిన వర్గాల కోసము కానివ్వండి, అక్కడ ఉన్న స్లమ్ డెవలప్స్ కోసం పోరాటం చేస్తున్నాం. అది ఏంటి, స్టేట్ గవర్నమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఇస్తే అక్కడే వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పట్టాలు ఇచ్చి అదే ల్యాండ్ లో వాళ్ళకి ఇల్లు కట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో చాలా మంది అప్పటి నాయకులు కూడా మాకు సహకరించడం జరిగింది. ఉదాహరణకు ఎమ్మెల్యే సాయన గారు, వాళ్ళకి ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండే, అప్పుడు నేను సాయన గారు దాన్ని ఫాలో అప్ చేస్తే వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వడానికి సాయన గారు లెటర్ ప్యాడ్ మీద రాసి ఇచ్చిన తర్వాత మొట్టమొదటి వాళ్ళకి గుర్తింపు కార్డు రేషన్ కార్డులు వచ్చినాయి. దాని తర్వాత సర్వే సత్యనారాయణ గారు ఒక్కసారి ఆర్మీ అధికారులు 80% తీసేస్తాం, ఇది డిఫెన్స్ ల్యాండ్, A1 సంబంధించిన డిఫెన్స్ ల్యాండ్ మేము తీసేస్తామని చెప్తే సర్వే సత్యనారాయణ గారు కేంద్ర మంత్రితో మాట్లాడి, రక్షణ శాఖతో మాట్లాడి వాళ్ళని గడువిప్పేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వాలు, అటు టీఆర్ఎస్ అనుకోండి, గతంలో ఉన్న కాంగ్రెస్ అనుకోండి, ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ కానివ్వండి, కేవలం ముసలి కన్నీళ్ళు కారుస్తున్నారు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రక్షణ శాఖను ఒప్పించే బాధ్యత తప్పకుండా ఈరోజు మోడీ గారి ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వాలా పట్టాలనే సబ్జెక్ట్ స్టేట్ గవర్నమెంట్ కాబట్టి నేను ఇక్కడ మా బ్రదరు ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు వెంటనే ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ ప్రపోజల్ మూవ్ చేయి.
మీ గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి గారిని అడుగు, ఇది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది, ఇన్ని కుటుంబాలని పడేస్తామని. గతంలో మేము ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకి ఎస్సీఎస్ లిస్ట్ కూడా చేయడం జరిగింది. ఏమని? ల్యాండ్ ఎక్స్చేంజ్ అవుతుందేమో అని. మన ల్యాండ్ ఎక్స్చేంజ్ అనే స్కీమ్ కోల్డ్ స్టోరేజ్ వెళ్ళిపోయింది. మరి వీళ్ళకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా దాన్ని బయటికి తీసుకొస్తే మటుకు తప్పకుండా ల్యాండ్ ఎక్స్చేంజ్ చేద్దాము. లేదంటే నేను అన్ని పార్టీలకు అప్పీల్ ఇస్తున్నా. ఒక నాయకుడు కొత్త నాయకుడు పోయి నేను ఆడ కూర్చోలేదో మీటింగ్ పెట్టిండు, అట్లా కాదు. మీటింగ్ పెడితే కోర్టుకి అందరం సమిష్టంగా కూర్చొని దాంట్లో మెరిట్స్ డిస్కస్ చేసి, ఒకవేళ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యను, లేదు ఎమ్మెల్యేతో చేత కాదు అంటే మనందరం ఆల్ పార్టీలను కలుద్దాం, కలిసి దాని మీద ఒక ప్యానెల్ పెట్టుకుందాం, ఒక కమిటీ పెట్టుకుందాం, ఆ పేదవాళ్ళకు న్యాయం చేద్దామని నేను అందరు కూడా అప్పీల్ చేస్తున్నా. తొందరపడి ఇవ్వంతో వాడు పోవద్దు. గతంలో వాళ్ళకి కరెంటు మీటర్ లేకుండే, అప్పుడు ఎమ్మెల్యే గారు నేను పోయి ప్రయత్నం చేసి 10 ఇళ్లకు కనెక్షన్ ఇచ్చినాం. దాని తర్వాత క్రమంగా 4 ఇళ్లకు కనెక్షన్ ఇచ్చినాం. దాని తర్వాత 2 ఇళ్లకు కనెక్షన్ ఇచ్చినాం. గతంలో నేను వైస్ ప్రెసిడెంట్